స్త్రీ యొక్క మనస్తత్వం అంతా ఒకటే అయినప్పుడు, స్త్రీ యొక్క ప్రతి ఆలోచన, వారి యొక్క స్థితిగతులు ఒకటే అయినప్పుడు వాళ్ళు పడే బాధ కూడా ఒకేలా ఉంటుంది. ఈ బాధల్లో తనకి ఏదైనా కష్టం వస్తే, అమ్మ మన ఆచార సంప్రదాయాల ప్రకారం మనం చేస్తున్నటువంటి, మన పూర్వీకులు ఇచ్చినటువంటి, మనకున్నటువంటి ఆచార సంప్రదాయాల ప్రకారం మాత్రమే మనకు తీర్పులు వస్తున్నాయి, మన చట్టాలు ఇలానే రాయబడి ఉన్నాయి, ఇది మన అదృష్టమో లేదంటే మన దురదృష్టమో మనకు తెలియదు, కానీ మన చట్టాలు మన సాంప్రదాయాలు ఇలానే ఉన్నాయని చెప్పి మ్యారేజెస్లోని, ఇన్హెరిటెన్స్లోని, అదేవిధంగా సక్సెషన్ యాక్ట్ అండ్ అడాప్షన్లో కూడా స్త్రీలకు కొన్ని మతాల వారీగా వారి యొక్క తీర్పులను విభజించి వేరువేరుగా ఇవ్వడాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, హిందూ మ్యారేజ్లో మనకు మ్యారేజ్ జరిగినప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటే భార్య ఒకటే భర్త, కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకటే భార్య ఒకటే భర్త అయినటువంటి మన భారతదేశంలో ముస్లిం సాంప్రదాయాలు, క్రిస్టియన్ సాంప్రదాయాల వల్ల ఆ యొక్క ఆడవారికి వస్తున్నటువంటి తీర్పులు మారిపోతున్నాయి. అదేంటది? మనుషుల ఆలోచన విధానం ఒకటే కదా, వారు పడే బాధలంతా ఒకటే కదా, స్త్రీ పురుషులు అందరూ సమానమే, మాకు సమాన హక్కులు కావాలని మీరు అందరూ అడుగుతున్నారు కదా. మరి అలా అడిగినప్పుడు మీకు ఇచ్చేటటువంటి తీర్పులు కానీ, మీ ఆచార సాంప్రదాయాల్లో ఎన్ని తేడాలు ఉన్నా ధర్మం మాత్రం ఒకటే కదా. ఏ ఆచారం ప్రకారమైనా సరే, ఏ ధర్మమైనా ఒకటే అయినప్పుడు మీకు ఇచ్చే తీర్పులు మీ ఆచార సాంప్రదాయాల ప్రకారం కాకుండా ధర్మం ప్రకారం నడుచుకుని ప్రతి స్త్రీ యొక్క మానసిక బాధని, ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని ఆ తీర్పులు ఇవ్వాలి. అంతేగాని మతాన్ని బట్టి ఒక తీర్పు, కులాన్ని బట్టి ఒక తీర్పు ఇస్తే, మనకి ఇస్తున్నటువంటి తీర్పుల్లోనే కుల మతాలన్నిటినీ, విభేదాలన్నీ పెట్టేస్తే ఇంకెప్పుడు మనుషులందరూ సమానం అనే భావన మనకు వస్తుంది. ఒక పక్క నుంచి భారతదేశంలోని కొంతమంది జనం మనకి ఏ కులాలు ఏ మతాలు వద్దు అని చెప్పి అధిక సంఖ్యలో ఉన్నారు. మరికొంతమంది దేవుడు లేడు, నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పి మరికొంతమంది ఉన్నారు. కానీ భారత రాజ్యాంగాలు, మన భారతదేశంలో ఉన్న చట్టాలు మాత్రం కులాలను బట్టి, మతాలను బట్టి తీర్పులు ఇస్తూనే ఉన్నాయి. ఇటువంటి తీర్పులు ఇస్తున్నటువంటి మన దేశంలో కులమత విభేదాలు ఎందుకు రాకుండా ఉండవు? ఖచ్చితంగా వస్తాయి. మారాల్సింది రాజ్యాంగమా, ప్రజల? మీరే ఆలోచించుకోండి మిత్రమా. ఈ యొక్క కాన్సెప్ట్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇది ఒక మత విభేదాలను రేకెత్తించడానికైతే కాదు, మీలో ఒక మంచి ఆలోచన విధానాన్ని తీసుకురావడానికి మాత్రమే. ఒక స్త్రీ యొక్క బాధ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది మతాన్ని బట్టి మారిపోదు, అది కులాన్ని బట్టి హెచ్చు తగ్గులు అస్సలే ఉండవు. తన బాధ, తన ఆలోచన, తన విధానం అందరిది ఒకేలా ఉంటుంది. తన భర్తతో తనకి కష్టం వచ్చినప్పుడు తనకు వచ్చేటటువంటి బాధ ఒకేలా ఉంటుంది. నేను ముస్లింని కదా, నాకైతే నా ఆచార సంప్రదాయం ప్రకారం ఇది కరెక్టేనంట. ఆచార సంప్రదాయం ప్రకారం బాధపడడం కరెక్టా? దీన్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారో ఈ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నాకు తెలియచేయండి. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్ అడ్వకసీ చారిటబుల్ ట్రస్ట్, సైనింగ్ ఆఫ్.